హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. నిజమైన ఎల్ క్లాసికో మ్యాచ్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనేది ఎప్పుడు ఏ దశలో తీసుకున్నా, అది లీగ్ మ్యాచ్ కానీ, ఫైనల్ కానీ, క్వార్టర్స్ కానీ, లేదంటే ఎలిమినేటర్స్ కానీ, ఎక్కడ తీసుకున్నా ఒక అద్భుతమైన రివల్వరీ అయితే వీళ్ళ. హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనేది ఎప్పుడు తీసుకున్న ఒక వార్ లాగే ఉంటుంది. అది ఎలిమినేటరా, ఫైనలా, లేదంటే లీగ్ స్టేజా ఎక్కడ అనేది కాకుండా వీళ్ళది నిజమైన ఎల్ క్లాసికో అనే విధంగా వీళ్ళ ఇద్దరి మధ్యలో ఫైటింగ్ అయితే ఉంటుంది. కాస్త ఈ ఫైట్ లో ముంబై కాస్త ముందున్నప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ చెన్నైలో చెన్నైని కొట్టడం గతంలో జరిగింది. కానీ ఇక్కడ ప్రస్తుతం ప్రజెంట్ ఇరు జట్ల యొక్క పర్ఫార్మెన్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క టీం యొక్క స్ట్రెంగ్త్ తీసుకుంటే మాత్రం రెండు జట్టు ఎవరు తక్కువ కాదు. గట్టిగా ఉండబోతుంది. మ్యాచ్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. ముంబై ఇండియన్స్ కి ఇక్కడ ఈ మ్యాచ్ లో కాస్త ఇబ్బందికరమైన విషయం ఏంటంటే వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడా లేదా అనేది డౌట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సీజన్ లో తను ఏదైతే స్లో ఓవర్ రేట్ తో ఆ ఫైన్ అయితే ఉంది. ఆ ఫైన్ ఏంటి అంటే తను ఒక మ్యాచ్ నుంచి బ్యాన్ అవడం అయితే జరుగుతుంది. మరి అది ఈ మ్యాచ్ లో ఉండబోతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క మెయిన్ కీలకమైన బౌలర్ తను ఉంటే మ్యాచ్లు మాత్రం పూర్తి స్వభావమే మారిపోయేటటువంటి బౌలర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం, అదేవిధంగా వాళ్ళకు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతను ఈ మ్యాచ్ లో అందుబాటులో లేకపోవచ్చు అంటారు, ఉండడు కూడా. కాబట్టి ఈ ఇద్దరు లేకపోవడం అనేది ముంబై ఇండియన్స్ కి కాస్త కలవరపరిచే విషయమే అయినప్పటికీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ స్క్వాడ్ తీసుకుంటే ఒక టాప్ 5 లో మొత్తం కూడా ఇండియన్ బ్యాటర్స్ తో నిండిపోయారు. అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. రోహిత్ శర్మకి ఓపెనర్ గా ఎవరిని ఆడిస్తారు? క్లాటన్ ఆడతారా, లేదంటే విల్ జాక్స్ ఆడతాడా చూడాలి. విల్ జాక్స్ కనుక లాస్ట్ సీజన్ లో లాగా తను ఎంట్రీ ఇచ్చి విల్ జాక్స్ కనుక అదే శుభ్రంగా హిట్టింగ్ చేశాడు అంటే, ఆల్రెడీ హిట్ మ్యాన్ ఉన్నాడు, హిట్టింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి తనకి ఇంకొక హిట్టర్ తోడేయాలంటే ముంబై ఇండియన్స్ స్టార్టింగ్ లో అద్భుతంగా శుభ్రంగా కొడుతుంది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ రూపంలో ఒక విధ్వంసక T20 బ్యాట్స్మెన్ ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ తర్వాత కూడా మంచి మంచి బ్యాటర్స్ అయితే వాళ్ళకు ముంబై ఇండియన్స్ కి బ్యాటింగ్ స్క్వాడ్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. బౌలింగ్ విధంగా కూడా ట్రెడ్ బోల్ట్ వాళ్ళకి గత సీజన్స్ లో విజయాన్ని సాధించడానికి ఎక్కువగా తోడ్పాటు అందించినటువంటి ట్రెడ్ బోల్ట్స్ మళ్ళీ రిటైన్ చేసుకొని తను మెగా యాక్షన్ లో తనని రిటైన్ చేసుకోవడం వల్ల తను మళ్ళీ వాళ్ళ టీంలోకి పాత స్క్వాడ్ లోకి వచ్చి ఆ లెఫ్ట్ హ్యాండ్ స్వింగ్ తో సర్కిల్లోనే ఇబ్బంది పెడతాడు కాబట్టి అక్కడ సర్కిల్లో వికెట్ తీసే అవకాశం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి తోడుగా దీపక్ చాహర్, ఎందుకంటే దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ కి చాలా టైమ్స్ ఆడినప్పుడు ఈ పిచ్ అనేది, పిచ్ కండిషన్స్ అనేది తనకి అవగాహన ఉంది కాబట్టి కాస్త స్ట్రగుల్ అయితే తీసుకొచ్చి వీళ్ళకి పెడతాడు. అదే చెన్నై సూపర్ కింగ్స్ కి జట్టుకి అదే పిచ్ మీద ఆడినటువంటి ఎవరైతే మిచెల్ శాంట్నర్ ఉన్నాడో తను కూడా స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ లో ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికి దీపక్ చాహర్ కానీ అదేవిధంగా శాంట్నర్ కానీ వీళ్ళిద్దరికి చెన్నై పిచ్ మీద ఆడిన అనుభవం ఉంది. అక్కడ ఎక్కువ మ్యాచ్లు ఆడారు. అదేవిధంగా లాస్ట్ ఆ ఫ్రాంచైజీకి గతంలో ఆడారు కాబట్టి వాళ్ళకి ఆ అనుభవం అయితే యూటిలైజ్ చేసుకొని ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ని ఖచ్చితంగా దెబ్బ కొట్టాలనే ఆలోచనతో ఉంటారు. ఇక లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ తో వచ్చినటువంటి రోహిత్ శర్మ కూడా శుభ్రంగా స్టార్టింగ్ లోనే కాస్త కొడదాం ఓకే అని చెప్పేసి అనుకుంటాడు. ఇక ఇక్కడ అందరి కళ్ళు కూడా ధోని మీద ఉంటాయి. ఎందుకంటే ధోని ఏం చేస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ కి ఈ సీజన్ లో ఎలా ఆడబోతున్నాడు, తన అప్రోచ్ ఎలా ఉండబోతుంది, బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడ వస్తాడు అనేది తన మీద కూడా కళ్ళు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళ బ్యాటింగ్ కూడా తీసుకుంటే బ్రహ్మాండంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఇద్దరు ఓపెనర్స్ అయినటువంటి రచిన్ రవీంద్ర కానీ డేరెన్ కన్వే కానీ ఇద్దరు శుభ్రంగా ఆడగలరు. రచిన్ రవీంద్ర సూపర్ ఫామ్ లో ఉన్నాడు. స్పిన్ డిపార్ట్మెంట్ లో వీళ్ళకి ముగ్గురు ఉన్నారు స్పిన్నర్స్. రచిన్ రవీంద్రని యూజ్ చేసుకోవచ్చు, రవీంద్ర జడేజాని, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్. ఇంజనీరింగ్ బుర్ర రవిచంద్రన్ అశ్విన్ ఉంది, మామూలు బుర్ర కాదు. స్పిన్ బాల్స్ తో వికెట్స్ పడకపోయినా కొన్నిసార్లు పరుగులు కట్టడి చేయగలుగుతాడు. అది కూడా చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై పిచ్ లాంటి పిచ్ దొరికినప్పుడు ఇంకా అద్భుతంగా ఆడేస్తాడు. దాంట్లో అశ్విన్ తో ఎలాంటి డౌట్ ఉండదు. ఇక్కడ వీళ్ళ పేస్ విభాగమే కాస్త
ముంబైతో పోలిస్తే కాస్త డౌన్ ఉందనిపిస్తుంది. కానీ ఓకే. వీళ్ళ యొక్క స్పిన్‌తో వాళ్ళ బలమైనటువంటి స్పిన్‌తో వీళ్ళు లాక్కొచ్చే అవకాశం అయితే గట్టిగానే ఉంది. కానీ ఇక్కడ మిడిల్ ఆర్డర్‌లో, లోయర్ ఆర్డర్‌లో ఈ రవీంద్ర జడేజా అదేవిధంగా ఎంఎస్ ధోని వీళ్ళు ఎంతవరకు లాక్కొస్తారు? వీళ్ళ ఫార్మ్ ఎంతవరకు ఉంది అనేది డౌట్. ఎందుకంటే లాస్ట్ మనం ఛాంపియన్స్ ట్రోఫీలో చూస్తే రవీంద్ర జడేజా ఓకే. కాస్త ఉన్నాడులే అన్న రీతిలో ఉన్నాడు గానీ, మరి ధోని అయితే గత సీజన్‌లో ఐపీఎల్ తర్వాత మళ్ళీ ఇప్పుడే బ్యాట్ పట్టడం కాబట్టి, తన నుంచి ఎలాంటి మెరుపులొస్తాయి? లేదంటే కీలకమైన సమయంలో ఎంత వేగంగా పరుగులు ఇవ్వగలడు? అనేది కూడా కాస్త ఆ డౌట్‌ఫుల్ అయితే ఉంటుంది గానీ, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అనేది ఎప్పుడైనా కూడా ఒక వార్ లాగానే ఉంటుంది. ఆ వార్ ఎలా ఉండబోతుంది? మరి చెన్నై సూపర్ కింగ్స్ కోటాలో ఆ చెన్నైలో ముంబై ఇండియన్స్ గతంలో కొట్టిన అనుభవం బాగా ఉంది. పోలార్డ్ లాంటి వ్యక్తులు చెన్నై సూపర్ కింగ్స్‌ని చాలా రిస్కీగా ఇబ్బంది పెట్టారు కాబట్టి, ఇక్కడ ఇప్పుడున్నటువంటి తిలక్ వర్మ ఇలాంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఎంతవరకు స్ట్రగుల్ చేస్తారు? వాళ్ళ స్పిన్ డిపార్ట్‌మెంట్‌ని ఎంతవరకు ఇబ్బంది పెడతారు అనే దానిపైన మ్యాచ్ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా బుమ్రా గనక అంది వచ్చి ఈ మ్యాచ్‌లోనే ఆడాడు అంటే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌కి చాలా ఇబ్బందులైతే ఉంటాయి. ఎందుకంటే ట్రేడ్ బౌల్ట్‌ల రూపంలో వాళ్ళకొక అద్భుతమైన బౌలర్ ఉన్నాడు. ఇక దానికి అగ్నికి ఆయువు తోడైనట్టు బుమ్రా గనక తోడయ్యాడంటే మాత్రం ఇంకా వాళ్ళ ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఉన్న ఆ 5 ఓవర్స్ వాళ్ళని 6 ఓవర్స్ వాళ్ళని ఆపడం అనేది ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి తోడుగా దీపక్ చహర్ లాంటి మంచి స్వింగ్ బౌలర్ లాస్ట్‌లో లోయర్ ఆర్డర్‌లో అవసరమైనప్పుడు కొన్ని బౌండరీస్ కూడా కొట్టగలడు. స్వింగ్‌తో మంచి వికెట్స్ అయితే రాబట్టగలడు కాబట్టి ఇద్దరు స్వింగ్ బౌలర్స్‌ని ఎదుర్కొంటూ చెన్నై ఓపెనర్స్ రచిన్ రవీంద్ర గాని, డేరెన్ కన్వే గాని వీళ్ళు ఎంతవరకు నిలబడతారు? ఆ తర్వాత రుతురాజ్ ఎంతవరకు నిలబడతాడనేది దాన్ని బట్టి ఈ మ్యాచ్ రిజల్ట్ అయితే ఉంటుంది. మరి ఈ రిజల్ట్ కంటే ముందు కూడా ఈ మ్యాచ్ జరిగే తీరు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇద్దరు కూడా 5 టైమ్స్ ఛాంపియన్స్. ముంబైకి కాస్త బెటర్‌గా చెన్నై మీద అయితే ఒక రికార్డ్ అయితే ఉంది. 21-17 తోని ఒక మంచి రికార్డ్ ఉంది. ఆ రికార్డుని పునరావృతం చేస్తూ అద్భుతమైన రీతిలో ముంబై ఇండియన్స్ షాక్ ఇస్తుందా? లేదంటే మా కోటాలో మమ్మల్ని కొట్టేవాడు లేడు అన్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఒక ఝలక్ ఇస్తుందా అనేది చూడాలి. మరి ఈ మ్యాచ్ అయితే నిజంగా ఎల్ క్లాసికో కాబోతుంది అయితే నేనైతే ఓపెన్‌గా చెప్పగలను. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.